ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి 9లో గురువు ఉన్నాడు, 6లో శని, 5లో రాహువు, 11లో కేతువు సంచారము చేత ఉద్యోగ వ్యాపార వ్యవహారముల యందు జయము కలుగును. వీరికి కూడా ఉద్యోగాలు, వృత్తిరీత్యా వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జయమే కలుగుతుంది. భూగృహ ధనధాన్య లాభములు, కులాచారముల యందు శ్రద్ధ కలుగును. అంటే భూగృహ అంటే ఏదైనా భూములు కొనటం, గృహాన్ని కొనడం, అలాగే ధనధాన్యముల చేత అంటే వీళ్ళు గనక ఒకవేళ రైతులైతే మంచి ధనధాన్యముల చేత లాభము రావటం, గృహ లాభం కూడా ఉన్నది. అంటే ఇన్ని రోజుల నుంచి ఒకవేళ మీరు గృహముల కొరకు ప్రయత్నము చేసి విసిగిపోయినట్టయితే ఈ సంవత్సరము మీకు గృహలాభం తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత భోజన సౌఖ్యం, చక్కటి భోజనం కూడా చేస్తారనమాట వీరు. అలాగే పుత్ర మిత్ర కలత్రాదులతోటి సౌఖ్యము కూడా ఉన్నది. అంటే మీ మిత్రులతోటి కానీ, మీకున్నటువంటి సంతానంతో కానీ మీకు వారితోటి కూడా సహకారం ఉండి ఇంకా ముందరికి వెళ్తారు. మీరు ఆల్రెడీ ఆదాయం ఉన్నది, ఆ ఆదాయం ఉండడంతో పాటుగా వీరి యొక్క ప్రేరణ ద్వారా కూడా మీరు చక్కటి సుఖమును ప్రేరణను పొందుతారు. అట్లాగే మీరు విదేశీ ప్రయాణములు బాగా చేస్తారట ఈ సంవత్సరం. అంటే ఎవరైనా యుఎస్ కానీ లేదా చదువు రీత్యా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు కానీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ప్రయత్నం చేస్తే కనుక అవి కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉన్నది. అలాగే సినీ కళాకారులకు కూడా, ఎవరైతే సినీ కళాకారులు తులారాశిలో ఉన్నారో వారికి కూడా చక్కటి ఫలితం కలిగేటువంటి విశేషమైనటువంటి గౌరవం కలుగుతుంది. తర్వాత న్యాయవాదులకు విపరీతమైనటువంటి ఆదాయం వచ్చును. ఇక్కడ విపరీతం అనేటువంటి శబ్దం వాడాడంటే ఈ తులారాశి వారికి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మంచి ఆదాయం కలుగుతుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఇంకా. కాబట్టి న్యాయవాదులు చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరం మీకు మంచి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నది. అట్లాగే మంచి మంచి ప్రమోషన్లు ఉద్యోగస్తులకు, విద్యార్థులు కూడా విద్యయందు కృషి సల్పిన చేత ఉత్తీర్ణత పొందు. అంటే కొంచెం కష్టపడాలి విద్యార్థుల వరకు మాత్రం. ఇంతకుముందు వారేమో కాస్త శ్రద్ధ పెడితే వస్తుంది, వీరు కొంచెం ఎక్కువ కష్టపడి వారు అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో అది చేరేటువంటి ప్రయత్నం చేయాలి. సర్వత్ర విజయం. రాజకీయ రంగాల వారికి కూడా నూతన పదవులు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట. కాబట్టి ఈ సంవత్సరం తులారాశికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు చేయాల్సినటువంటి వీరు బాగా అయ్యప్ప స్వామి ఆరాధన చేయాలి. అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా అక్కడక్కడ వచ్చేటువంటి శని దోషాలు, రాహు దోషాలు, కేతు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీరు చక్కటి స్థాయిలో ఉంటారు. ఏవేవైతే మీకు శుభదాయకమైనటువంటివి చెప్పానో అవి ఆచరిస్తూ నష్టదాయకమైనటువంటి అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఈ సంవత్సరం మీరు కూడా సుఖాంతం చేయవలసిందిగా కోరుతున్నాం.